హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా మనం మెక్సికన్ డిషెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. అందులో భాగంగానే ఇవాళ కూడా రెండు అద్భుతమైన డిషెస్ని నేను మీకోసం తీసుకొచ్చేసాను. మొదటగా మనం తయారు చేసుకోబోతున్నాము ఒక చక్కటి చికెన్ ఐటము. దానికి అకంపనమెంట్ కింద వెజిటేబుల్స్ కూడా వెళ్తూ ఉన్నాయన్నమాట. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే మెక్సికన్ స్పైస్డ్ చికెన్. ఈ మెక్సికన్ స్పైస్డ్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ బోన్లెస్, ఇది థై బోన్ని డీబోన్ చేసి తీసుకున్నాం అనమాట. టేస్టీగా ఉంటుంది, టెండర్గా కూడా ఉంటుంది. అలాగా చికెన్ తీసుకున్నాం. ఇంకా థైమ్ కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, పెప్రికా పౌడర్ లేకపోతే కారం పొడి వాడుకోవచ్చు. ఈ బంగాళదుంప పీసెస్ 2, అలాగే స్వీట్ కార్న్ పీసెస్ 2, టొమాటో పేస్ట్, ఆరగానో, నిమ్మకాయ, అలాగే పచ్చిమిర్చి. ఫస్ట్ చిల్లీ, గ్రీన్ చిల్లీని చాప్ చేసుకుందాం. ఈ విధంగా స్లిట్ చేసి చాప్ చేస్తాం. ఇది ఒక్కటేనండి చాప్ చేయాల్సింది, మిగతా అంతా కూడా మిక్సింగ్ ఒకటే ఉంది. ఇప్పుడు పెన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వెజిటేబుల్స్ని ఫ్రై చేసేసుకుంటాం. జస్ట్ సింపుల్ ఫ్రై అన్నమాట. స్వీట్ కార్న్ పెట్టా, తర్వాత పొటాటో. లెమన్ కూడా, ఒక్క నిమ్మకాయని ఇలా బోలి, చక్కెర. ఓకే, అది అలా ఫ్రై అవుతూ ఉంటుంది. మనం మ్యారినేషన్ కోసం రెడీ చేసుకున్నాం మ్యారినేట్. ఫస్ట్ మ్యారినేట్లో నిమ్మకాయ పిండుకున్నాం. థైమ్ యాడ్ చేశాను. గ్రీన్ చిల్లీ చాప్ చేసుకున్నాను కదా, గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, డ్రై రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అన్నమాట అవి. తర్వాత పెప్రికా పౌడర్, టొమాటో పేస్ట్, అండ్ ఆరిగానో. దీంతో పాటు కొద్దిగంత సాల్ట్. ఆరిగానోలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువ సాల్టే పడుతుంది. నీట్గా మిక్స్ చేసేసుకొని దీన్ని చికెన్కి అప్లై చేయాలి. కొద్దిగా లిక్విడేట్ అవ్వాలి అనుకున్నట్లయితే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. యూజువల్లీ అవసరం పడదు. ఇందులో చికెన్ అది లోపు ఇవి ఎంతవరకు వచ్చాయి చూసి ఫ్లిప్ చేసుకోవాలి కదా. లెమన్ అయితే సరిపోతుంది. దీన్ని తీసేస్తాం.
చేసేసుకున్నాము. ఐల్ కీప్ ఇట్ అసైడ్. కొద్దిసేపు మ్యారినేట్ అవుతూ ఉంటుంది. వీలైనంత వరకు మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కదా 2-3 అవర్స్ మ్యారినేట్ అయితే చాలా మంచిది అని. అలా ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేస్తే ఇంకా బెటర్ అనమాట. ఓకే, వీటిని పక్కకు తీసేసుకొని చికెన్ ఫ్రై చేసేసుకుందాం. పెనం బాగా వేడిగా ఉంది. వెజిటేబుల్స్ ఆల్రెడీ తీసేసాను. ఇందాక బ్రేక్ ముందే చెప్పాను కదా అవుట్ అయిపోతున్నాయని. యా, ఆయిల్ వేసుకొని ఇందులో ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకున్నాం. చికెన్ బోన్తో ఉన్నది కూడా ఇక్కడ వేసుకోవచ్చు కావాలనుకుంటే. కాకపోతే బోన్తో ఉన్నదానికి లేని దానికి డిఫరెన్స్ ఏమవుతుందంటే, బోన్లెస్ ఎప్పుడైతే చేసామో ఇప్పుడు ష్రింక్ అయిపోయి చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి. బోన్ ఉంటే అది కొద్దిగా సైజ్ని హోల్డ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను యూస్ చేస్తున్న ఈ మీట్ ఏంటంటే థై బోన్, థై మీట్ ఉంటుంది కదా, చికెన్ థై అందరికీ బాగా ఇష్టం. లెగ్ మీట్ అనేది, చికెన్ లెగ్స్ ఇట్లాంటిది. దాన్ని డీబోన్ చేసి, అంటే బోన్స్ తీసేసి ఆ మీట్ మాత్రమే వాడుతున్నాం అనమాట. సో బోన్ ఎప్పుడైతే లెగ్ పీస్లో ఉన్న టెండర్నెస్, ఆ టేస్ట్ అది అలాగే హోల్డ్ అవుతూ బోన్ లేకుండా ఉంటుంది. అది ఇంకా అడ్వాంటేజ్ కొంతమందికి. ఓకే, దీంట్లో ఏమీ మిగలలేదు కాబట్టి క్లీన్ చేసి వేయడానికి కూడా ఏం లేదు. చికెన్ ఫ్రై అవుతుంటే మాత్రం చాలా చాలా ఫ్రేగ్రెన్స్లు అట్లా బయటకు వస్తున్నాయి. పర్టికులర్లీ ఆర్గానో ఇంకా థైమ్కి సంబంధించి. థైమ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కదా, చాలా బాగుంది. మరీ హై ఫ్లేమ్లో కూడా కుక్ చేస్తే పైన కుక్ అయిపోయి లోపల కుక్ అవ్వకుండా ఉంటుంది. చికెన్ కుక్ చేయడం కూడా కొద్దిగా ఆర్ట్ అనమాట, అందరికీ రాదు. నేను కూడా ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. కొద్దిగా అటు ఇటు కుక్ అయితే రబ్బరీగా అయిపోతుంది, తక్కువ కుక్ అయితే అండర్ కుక్ అవుతుంది, ఎట్లాగంతా అయిపోతుంది అనమాట. అందుకని కొద్దిగా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. కొద్దిగా ష్రింక్ అవుతూ ఉందన్నమాట చికెన్. బట్ ఫ్లేవర్స్ మాత్రం అదిరిపోయాయండి. ఖచ్చితంగా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఏంటంటే కుకింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఇంకా ప్రాపర్గా కుక్ అవ్వడం మాత్రమే బ్యాలెన్స్ అనమాట. ఎందుకంటే మొత్తం అంతా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మ్యారినేషన్లోనే వేసేస్తాం కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. కుక్ అయిపోయిన తర్వాత తీసేసి ఒకేసారి డిష్ అవుట్ చేసుకొని ప్రజెంటేషన్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లుంది. వావ్ వావ్, యమ్మీ యమ్మీ. రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేశాను. దీన్ని నీట్గా ప్రజెంటేషన్లో పెట్టి టేస్ట్ చేసి నేను తర్వాత చెప్తాను. ప్రజెంటేషన్లో చూసి ఎలా ఉందో మీరు చెప్తారు, కానీ టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను కదా. అన్ని పెద్ద పెద్ద పీస్లే ఉన్నాయి. వావ్. దీనికి తర్వాత సీజనింగ్ చేసుకున్నాం, పెప్పర్ అండ్ సాల్ట్. చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని నెక్స్ట్ డిష్ కోసం మనం రెడీగా ఉన్నాము. మెక్సికన్స్ అంటేనే ఎక్కువ వరకు స్నాక్ ఐటమ్స్ తింటూ ఉంటారనమాట. అంటే అలా ఆన్ ద గో తినేసే విధంగానో లేకపోతే ఏ విధంగా ఉంటుంది, అలాంటి స్టైల్ ఆఫ్ ఫుడే ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం చూసినట్లయితే టాకోస్, బరితోస్ ఇట్లాంటివన్నీ కూడా బాగా అక్కడ కన్స్యూమ్ చేస్తూ ఉంటారనమాట. ఇదే క్రమంలోనే మనము మెక్సికన్ వీక్లో ఇప్పుడు తయారు చేసుకోబోతున్న అద్భుతమైన డిష్ ఏంటంటే బరితో. మనం తయారు చేసుకోబోతున్నాము స్క్రాంబుల్డ్ ఎగ్ బరితో. ఈ స్క్రాంబుల్డ్ ఎగ్ బరితోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఎగ్ ఒక 2 ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగంత బ్రోకలీ, కొద్దిగా మైనీస్, ఉల్లిపాయ, మోజరెల్లా చీజ్, పచ్చిమిర్చి,
క్యూమిన్ సీడ్స్ అంటే జీలకర్ర, అలాగే ఉడికించిన బ్లాక్ బీన్స్ అన్నమాట, ఇవి ఉడికించి పెట్టుకున్నాం, టొమాటో, ఇంకా షెడార్ చీజ్. ఇందులో 2 చీజ్లు వెళ్తూ ఉన్నాయి, షెడార్ చీజ్ ఇంకా మోజరెల్లా చీజ్ రెండు కూడా. సో మొదటగా ఐల్ చాప్ ఆనియన్. రోలింగ్ మనం చేస్తోంది ఏంటంటే మొత్తం అంతా అయిన తర్వాత రోల్ చేస్తాం కాబట్టి ఈ వెజిటేబుల్స్ ఏవైనా సరే వీలైనంత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, సో దట్ ఆ పైన రోల్ చేసే షీట్ కట్ అయిపోకుండా ఉంటుందన్నమాట. మొత్తం రోల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే యూజువల్లీ రోల్ చేసినప్పుడు మళ్ళీ కట్ చేసుకున్నప్పుడు ఇలాంటప్పుడు మనకు ఒక చక్కటి బైండింగ్ కావాల్సి వస్తుంది. ఏదైనా ఒక టిష్యూ ఈ విధంగా రోల్స్ చేయాలి, లేకపోతే క్లోజ్డ్గా ఒక ముద్దలాగా పెట్టాలి, ఇలాంటప్పుడు మనకు బైండింగ్ కోసం ఏదో ఒక ఎలిమెంట్ ఉంటుందన్నమాట. దానికోసం మనం ఇక్కడ ఏమేమి వాడుతున్నామంటే ఆబ్వియస్లీ టేస్ట్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. అది మోజరెల్లా చీజ్, షెడార్ చీజ్ ఉంది, దాంతోపాటుగానే ఎగ్ కూడా ఉంది. ఉల్లిపాయ పని అయిపోయింది, పచ్చిమిర్చి కట్ చేసుకుంటాం. ఒకటే చాలు, 2 అవసరం లేదు. బాగా కారం కూడా తింటారు కదా మెక్సికన్స్, అందుకని కారం కూడా బాగానే పడుతుంది. కావాలనుకుంటే 2 కూడా వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కటింగ్స్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాయి. ఈలోపు పెనం పెట్టేసుకుంటే వేడవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫర్ టొమాటో. టొమాటో మొత్తం టొమాటో అవసరం లేదు, జస్ట్ ఈ క్వాంటిటీ చూస్తున్నారు కదా, ఇంత కావాల్సి వస్తుంది. అండ్ సీడ్లెస్. బాగా తడి అయిపోయిందంటే మళ్ళీ టార్టిలా వ్రాప్ ఏదైతే మనం వ్రాప్ చేసుకుంటామో అది మెత్తగా అయిపోతుంది అనమాట, అందుకనే సీడ్ తీసేస్తాం. బై ద వే పెనం కూడా రెడీగా ఉంది కాబట్టి ఆయిల్ వేసి కుకింగ్ స్టార్ట్ చేస్తాం. కొద్దిగా ఆయిల్, క్యూమిన్ వేసుకుందాం, సో దట్ కొద్దిగా ఫ్రై అయ్యి ఆయిల్లోకి ఆ ఫ్లేవర్ అంతా వస్తుంది అనమాట. ఓకే, క్యూమిన్ అంటే జీలకర్ర, జీలకర్ర తర్వాత ఉల్లిపాయ. ఫ్రై అవుతూ ఉండనియండి. ఈలోపు ఇవేంటంటే బ్లాక్ బీన్స్ అనమాట, ఉడికించి పెట్టుకున్నాం, నానబెట్టి ఉడికించి పెట్టుకున్న బ్లాక్ బీన్స్ ఇవి కూడా మొత్తం బీన్స్ లాగా కాకుండా చాప్ చేసుకొని వీలైనంత చిన్న చిన్న ముక్కలు వాడుకోవాలి. గ్రీన్ చిల్లీ వేస్తున్నాం. ఇప్పుడు ఈ బ్లాక్ బీన్స్ ముక్కలు.
అలాగే ఇంకా ఈ బ్రోక్లీ ఏదైతే ఉందో ఈ బ్రోక్లీని కూడా చిన్న చిన్న ముక్కలు వచ్చే విధంగా ఫ్లార్లెట్ లాగా కట్ చేసుకోవాలి. అలాగే స్టెమ్ కూడా ఉంది కాబట్టి స్టెమ్ని కూడా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న ఫ్లార్లెట్స్ ఎంత చిన్నగా వీలైతే అంత విధంగా కట్ చేసుకున్నాను. ఇందులో బ్రోక్లీ యాడ్ చేస్తాం. ఓకే, నౌ టొమాటో. ఉంది అండ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం మనం. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి కారం ఇంకా అవసరం లేదు. కావాలంటే కొద్దిగా పెప్పర్ చల్లుకోవచ్చు. ఇంక సాల్ట్ మాత్రం వేయాలి. సాల్ట్ కూడా నేను ఇప్పుడే వేసేస్తున్నాను. ఎగ్ వేసిన తర్వాత ప్రాపర్గా హాఫ్ కుక్ అయిన తర్వాత దించేసుకోవాలి కాబట్టి మళ్ళీ సీజనింగ్కి ఆ టైంలో వెతుక్కోకుండా ఇప్పుడే వేస్తున్నాను. ఎగ్ కూడా సరిపోయే విధంగా. రెండు గుడ్లు సంబంధించిన యాక్ ఇది. 2 గుడ్లు వేస్తున్నాం. డన్, రెడీ అయిపోయింది. గుడ్ ఇంకా పూర్తిగా కుక్ అవ్వలేదన్నమాట. అలాగే ముందే తీసేసాము. ఇంకోటి ఏంటంటే మోజరెల్లా చీజ్ కూడా వేస్తున్నాం కదా, దీన్ని గ్రాటినేట్ చేయాల్సి వస్తుంది తర్వాత. అంటే బేకరీ అంటే ఓవెన్లో పెట్టి బేక్ చేసుకోవడం కానీ లేకపోతే పాన్ మీద కానీ ఎట్లాగైనా సరే మనము గ్రాట్ చేయాల్సి వస్తుంది. ఆ గ్రేట్ చేసినప్పుడు గ్రాటినేషను ఈ మిగిలిన ఎగ్ కూడా కుక్ అయిపోతుంది అనమాట. దాని గురించి ఇంకా కంగారకసం లేదు. సో ఓకే, ఇదంతా క్లీన్ చేసుకొని నెక్స్ట్ వ్రాపింగ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు టార్టిలా షీట్ అంటాం కదా, సో దీన్ని పెట్టుకున్నాము. ఇందాక మీకు చెప్పానో లేదు, టార్టిలా షీట్స్ అనమాట. ఇవి రెడీమేడ్ దొరుకుతాయి. లేకపోతే చపాతీతోటి కానీ లేకపోతే రుమాలి రోటీతోటి కూడా రోల్ చేసుకోవచ్చు. కానీ టార్టిలా షీట్ ఏంటంటే ప్రాపర్గా పిజ్జా డౌ తోటి ఇలాంటి వాటితో తయారు చేస్తారు. అథెంటిక్ టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే, యాజ్ యూజువల్ రోల్స్ అన్నీ కూడా కామన్గా ఇలాగే చేస్తాం కదా. ఫస్ట్ మయోనీస్ తీసుకొని ఒక లేయర్ అప్లై చేస్తాము. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ పెట్టేసి రోల్ చేసుకుంటాము. mozzarella cheese. తర్వాత cheddar cheese.
తర్వాత దీన్ని ప్లేట్ రెడీ చేసుకొని కొద్దిగా హీట్ కూడా చేసుకోవాలి. నేను అలా హీట్ చేయించుకొని దీన్ని ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. ఆ విధంగా ప్లేట్లో పెట్టి మళ్ళీ టోస్ట్ చేసేస్తే ఈ విధంగా మంచి మంచి చారలు రావడం, దాంతోపాటు కానీ లోపలంతా మెల్ట్ అయిపోయింది చీజ్, చాలా సూపర్గా ఉంది. వావ్, తర్వాత తింటాను ఏదో మాట్లాడేశాక. చాలా బాగుంది. బీన్స్ ఏవైతే ఉన్నాయో అవంతా డామినేట్ చేయట్లేదు, ఫ్లేవర్స్లో మెల్ట్ అయిపోయాయి. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా తయారు చేసుకొని తినేసేయాలి. వీటిని ఇలాగే తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.